ఇక్కడ పనిచేసే వారితో కూడా మాట్లాడదాం. ఏం జరిగింది మంచి మమ్మల్ని కొట్టింది అయ్యా దొంగముడ ఇద్దరు ఆడలను తీసుకొచ్చి నా జుట్టు లేదని నన్ను జుట్టు పట్టి గుంజి కొట్టింది. మేము ఎమ్మెల్యే గెలిపించినందుకు మమ్మల్ని కొట్టడానికేనా? అలా ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ ఆయన తీసుకొచ్చి కొట్టించిండు. ఇదేనా ఆడవాళ్ళకు మొగళ్ళకు కొట్టేది? బాంచను మేము పని చేసి బతికేటోళ్ళం, మేము పని చేసేటోళ్ళం. బాంచను నువ్వు పని చేసినాం. ఆరతి అంటే ఆరతి ఇచ్చడానికి ఉన్నాం. అయ్యో ఆమె ఆడలో వచ్చి నా జుట్టు పట్టి నన్ను ఎగబడి కొడుతుంది. అయ్యో ఇదేంటి అని అంటే ఎగబడి కొడుతుంది. బాంచను ఇట్లనేనా ఎగబడి కొట్టేది? మేము గెలిపియలేదా? మేము గెలిపితేనే కదా నువ్వు గెలిచింది. ఎట్లా గెలిపించినావు? ఎట్లా గెలిచినావు? ఎట్లా గెలిచినావు? ఇక్కడ పనిచేసే వారి పైన కూడా మరి ఇక్కడ దాడి చేసిరని కూడా చెప్తా ఉంది. అక్కడ ఇక్కడ దాడి చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ నేతలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రీ ప్లాన్డ్ గా చేయించిన దాడి. ఒక ఎమ్మెల్యేకే తెలంగాణలో రక్షణ లేదంటే మిగతా సామాన్య ప్రజల పరిస్థితి ఏందో మనం తెలుసుకోవచ్చు. జర్నలిస్టుల మీద దాడులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ప్రజాపాలన అన్నారు. రౌడీల రాజ్యాన్ని తీసుకొచ్చి తెలంగాణను భ్రష్టు పట్టిస్తాండ్రు. కొత్త సంస్కృతికి తెరలేపారు. ఒక ఎమ్మెల్యే అని చూడకుండా ఆయన మీద కోడిగుడ్ల దాడులు, టమాటాలతోటి మేము అద్దాలు ఇంటి అద్దాలను వాళ్ళకి కొట్టిర్రు. అడ్డొచ్చిన వాళ్ళ మా మీద అంతా బురద చల్లిండ్రు, చెప్పులతోటి కొట్టిండ్రు. అసలు ఏంది ఏం చేస్తున్నారు? అసలు లాండ్ ఆర్డర్ ఉన్నదా తెలంగాణలో? హోంమంత్రి ఎవడు? అసలు ఈ రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నాడు తెలంగాణను? రేవంత్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం కనుక ఉండేది ఉంటే అసలు ప్రజల మీద దృష్టి పెట్టు కానీ ఇలాంటి అరాచకాలు చేయించకు. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నావు. రౌడీ రాజ్యాన్ని తీసుకొచ్చినావు తెలంగాణలో. ప్రశ్నించిన వాళ్ళు అందరి మీద దాడులు చేపిస్తున్నావు. నీకు ముమ్మాటికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నది. దాడులకు ప్రతి దాడి ఉంటది. బాజాప్తుగా చెప్తున్నాము, ఈ దాడికి ప్రతి దాడి ఉంటది. రేపు గాంధీ ఇంటికి మేము పోబోతున్నాము. అంటే ఇక్కడ లోపటి వరకు వచ్చి దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది? తను బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పుడు రమ్మని చెప్పినాం. ఆయన ఏమన్నాడు? నేను కాంగ్రెస్ పార్టీలో లేను, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్తున్నాడు. ఆయన హ్యాండిల్స్ ఏమో చూసుకుంటేనేమో కాంగ్రెస్ కండువా కప్పుకునే పెట్టుకున్నాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ అయ్యేది ఉంటే మా ఇంటికి రా అని నేను మంగళహారతులతోటి అన్న కండువతోటి నిలబడి ఉన్నాము. మేము నిలబడి ఉన్న మీద టమాటాలతోటి కోడిగుడ్లతోటి దాడి చేపించిండ్రు. అసలు ఏం చేయదలుచుకున్నాడు? తెలంగాణను ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడు? తెలంగాణ అంటేనే దేశానికి రోల్ మోడల్గా ఉండే 9.5 ఏళ్ళ కేసీఆర్ పాలనలా ఇట్లాంటి అరాచకాలు చూసినామా ఎక్కడన్నా? ఇలాంటి రౌడీ ఇజం చూసినామా? ఇప్పుడు రేవంత్ రెడ్డి రౌడీ ఇజాన్ని పెంచి పోషిస్తున్నాడు తెలంగాణలో. ముమ్మాటికి రేవంత్ రెడ్డి చేపిస్తున్న ప్రీ ప్లాన్డ్ దాడి ఇది. రేవంత్ రెడ్డి చేపిస్తున్న సాక్ష్యాలేంటి? వాళ్ళ కార్యకర్తలను దోలే కదా సాక్ష్యం. ఆయన పర్మిషన్ లేకుంటే వాళ్ళ కార్యకర్తలు ఎందుకు వస్తారు? ఒక ఎమ్మెల్యే మీద దాడి చేయడానికి వాళ్ళకి ఎంత అసలు ధైర్యం, దమ్ము చెప్పండి. పోలీసుల సమక్షంలోనే మహిళా కమిషన్ దగ్గర మా మీద, మహిళా నేతల మీద కాంగ్రెస్ మహిళా నాయకురాలతో దాడి చేపించారు పోలీసుల సమక్షంలోనే. ఇప్పుడు పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే మీద దాడి చేపించారు. అసలు లాండ్ ఆర్డర్ భ్రష్టు పట్టింది తెలంగాణలో అని చెప్పడానికి నిదర్శనం ఇది. ఎట్లా చూడొచ్చు? ప్రజాపాలన ఒకవైపు అంటారు, ఇలా దాడులు జరుగుతూ ఉన్నాయి. అది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనా తేల్చుకోమని చెప్పినందుకు ఈ విధంగా దాడి చేస్తూ ఉన్నారు. ఏం చేయబోతున్నా తక్షణం మీ మా తక్షణం కార్యాచరణ రేపైతే మేము గాంధీ గారి ఇంటికి పోబోతున్నాము. అది పక్కా. ఇంకా ఆయనే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్తున్నాడు కదా, ఆయన ఇంటి మీద రేపు జెండా ఎగరబోయబోతున్నాము. అసలు ప్రజాపాలన అని ఇందిరమ్మ రాజ్యం అని నమ్మించి గొంతు కోసి రౌడీ పాలనను పెంచి పోషిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి.